మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయం తెలియజేస్తున్నాడు. ఫలించడం గురించి, ఫలించి వ్యాపించడం గురించి ప్రతి మానవుడు చాలా ఆశపడతాడు. అవును, నేను ఫలించాలి, నేను వ్యాపించాలి, నా జీవితము మోడైపోయినట్లుగా ఉండకూడదు, నా జీవితం ఒంటరిగా విడబడకూడదు, నా జీవితం ఫలించాలి, వ్యాపించాలని చాలా ఆశపడతాడు. ఈ ఉదయాన్న వింటున్న నీలో కూడా ఈ ఆశ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎవరికి ఉదయం ఉండిపోకూడదు. చూడండి, ఒక ఉద్యోగ విషయంలో ఫలించాలి, వ్యాపించాలి. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో వారు ఏదైనప్పటికీ, వారి వివాహ జీవితంలో కానీ, వారి కుటుంబ జీవితంలో కానీ, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏ పని చేస్తున్నా ఒక వ్యక్తి ఫలించాలనుకుంటాడు, తర్వాత వ్యాపించాలనుకుంటాడు. కానీ దేవుని గ్రంథం ఈ ఫలించడం గురించి, వ్యాపించడం గురించి చెప్తున్నప్పుడు ఎలా సాధ్యమవుతుందంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా ఉంది: మీరు కృపను సత్యంగా నమ్మి నాటి నుండి మీరు ఫలించి వ్యాపించుచున్నారు. చూడండి, యేసయ్య కృపను నమ్మిన వ్యక్తి, యేసయ్య కృపను కృపగా తీసుకున్న వ్యక్తి, అయ్యా నేను నీతిమంతుడు, నీ ఎదుట నీకు వందనాలు, నీ ఎదుట నేను నిలబడే అవకాశం కలిగింది, నీకు స్తోత్రాలు. నా మంచితనం బట్టి కాదు, నా గొప్పతనం బట్టి కాదు, నాలో ఏ మంచి లేదు, నేను చెడ్డవాడినైనప్పటికీ నువ్వు నన్ను ప్రేమించావు, నీకు స్తోత్రాలు. నీతో పాటు నన్ను కూర్చుండబెట్టావు, నీకు వందనాలు. అయ్యా నీ రాజ్యానికి నన్ను పిలుచుకున్నావు, నీకు స్తోత్రాలు. పరలోక రాజ్యము నాకు ఉచితంగా ఇవ్వబోతున్న దేవా, నీకు వందనాలు. నీ ఆత్మ నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రతిదీ కూడా కృపలో మనకు అనుగ్రహింపబడిన ప్రతి విషయాన్ని కూడా ఎరిగిన వ్యక్తి, కృపను పట్టుకున్న వ్యక్తి, బైబిల్ చెప్తుంది, ఫలిస్తాడు, వ్యాపిస్తాడు. చూడండి, దేవుడు కేవలం నువ్వు ఫలించే చెట్టుగా మాత్రం ఉండిపోవాలని కోరట్లేదు, కానీ నువ్వు ఫలించిన తర్వాత ఆ విత్తనాలు ఇంకా చెట్లుగా మారాలని కోరుతున్నాడు. నువ్వు ఫలించి వ్యాపించుదువుగాక. నిన్ను దేవుడు ఫలించి వ్యాపించినట్లుగా నీ జీవితాన్ని మలచబోతున్నాడు. కొలస్సీ ఈ విధంగా చెప్తుంది, మీరు ఫలించాలంటే, వ్యాపించాలంటే కృపను సత్యంగా నమ్మాలి. మీరు ఏ వ్యక్తి అయితే నేను పాపినని, నీతిమంతుని ఆలోచన లేకుండా నేను ఇంకా నీతి గురించి, నీతి సంపాదించడం గురించి కష్టపడిపోవాలి, నేను చాలా ప్రయాసపడాలి అని ఎవరైతే ఆలోచిస్తారో వారు కృపను నమ్మట్లేదు, క్రియలను నమ్ముతున్నారు. క్రియలు నమ్ముతున్న వ్యక్తి, బైబిల్ చెప్తుంది, ఎప్పుడు కూడా ఫలించి వ్యాపించటం. క్రియలు చూడండి, బైబిల్ చెప్తున్నమాట, అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడను. అది క్రియా న్యాయం బట్టియా, లేకపోతే విశ్వాస న్యాయం బట్టియా? అవును, విశ్వాస న్యాయం బట్టి క్రియా న్యాయం ఏమైపోయింది? కొట్టివేయబడింది. హర్షించేవాడు ఇప్పుడు గర్వపడలేదట, నేను ఆ క్రియలు చూడు, నా పనులు చూడు, నేను చూడు, నీకన్నా బెటరే దేవుని మెప్పిస్తున్నాను చూడు, ఇలా క్రియలు బట్టి ఒక వ్యక్తి వెళ్ళాడట. ఈ లోకంలో ఎంత గనులు అయినా, గొప్పవారైనా, వారు ఎంత గొప్ప క్రియలు చేస్తున్నా బైబిల్ చెప్తుంది, ఆ క్రియలు లెక్కకు రావు. పొగుడుకోవడానికి, గొప్పవాడని చెప్పుకోవడానికి క్రియలు చూపించుకుంటున్నాడేమో ఒక వ్యక్తి. బైబిల్ తెలియజేస్తుంది, ఆ క్రియలు లెక్కకు రావు. ఏది లెక్కకు వస్తుంది? దేవుని కృప మాత్రమే లెక్కకు వస్తుంది. ఈ ఉదయం దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఫలించబోతున్నావు, నువ్వు వ్యాపించబోతున్నావు, నువ్వు ఉన్నతమైన కార్యాలు చూడబోతున్నావు. విను జాగ్రత్తగా, నువ్వు నీతిమంతుడుగా నమ్మడానికి ఇష్టపడు. దేవునికి దూరంగా ఉన్నావు అన్న విషయం నుంచి బయటకు వచ్చి, నేను చాలా దగ్గరగా ఉన్నానండి, నా దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను, నా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడంటే, తప్పిపోయిన గొర్రెని నన్ను తన భుజాల మీద వేసుకొని వెనక్కి తీసుకొచ్చి నన్ను చంపడానికి కాదు, కానీ ఒక వేడుక చెప్పడానికి, నా గొర్రె దొరికింది అని ఒక వేడుకని చెప్పడానికి తీసుకొని వచ్చాడు. అవును, నీ పట్ల ఆయన చెడ్డ దృష్టి కలిగి లేడు, మంచి దృష్టి కలిగి ఉన్నాడు, నిన్ను ప్రేమించుచున్నాడు. ఈ ఉదయాన్న అందరు చెప్పిన మాటలు నమ్ముతున్నావు? లేదు, దేవుని మాట నమ్ము, ధైర్యంగా ముందుకు వెళ్తావు, నువ్వు ఫలించి వ్యాపించుదుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయాన్న మీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నిబిడలు వారి జీవితంలో నెమ్మదిని కలుగు చేయదేవా, నీకు స్తోత్రాలు. వారు ఏ చోట అలసిపోవాల్సిన పని లేదని, ఏ చోట కృంగిపోవాల్సిన పని లేదని, నీవు చూపించు బాట గొప్పదని, నీవు నడిపించు తీరు గొప్పదని వారు నెమ్మది కలిగి నీ మీద ఆధారపడి ముందుకెళ్ళినట్లుగా సహాయమును మేము అడుగుతున్నాం. అయ్యా, ఏ చోటైతే నిబిడలు ఫలించలేకపోయారో, వ్యాపించలేకపోయారో,
ఏ చోటైతే నీ బిడ్డలు వారి క్రియల మీద ఆధారపడిపోతున్నారో ఆ చోటు నుంచి పూర్తిగా నీ కృప మీద ఆధారపడి నీ కృప మీద ఆనుకొని ముందుకు వెళ్ళేవారుగా ఆ మెచ్యూరిటీని వారికి ఇవ్వండి. ఆత్మీయ మెచ్యూరిటీని ఇచ్చి నీ బిడ్డలు నడిపించమని కోరుతూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, క్రియల మూలంగా కాదు, విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నేను నమ్ముతున్నాను, గొప్ప కార్యాలతో దేవుడు ఇది నుండి నడిపించబోతున్నాడు. God bless you. See you tomorrow.